స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలై ఈ ఏడాదికి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా దేశమంతటా అమలవుతున్న ఈ స్వచ్ఛతా కార్యక్రమాల ప్రాముఖ్యతపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. మహాత్మా గాంధీ ఆదర్శాలతో స్వచ్ఛ భారతాన్ని నిర్మించాలన్న ఆశయం నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దశాబ్ద కాలంలో పరిశుభ్రత అనేది ఒక జీవన శైలిగా మారింది. దేశంలోని ప్రతి నగరంలోనూ, ప్రతి వీధిలోనూ స్వచ్ఛతా హీ సేవా నినాదం మారుమోగింది. ఈ 10 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో అనేక స్వచ్ఛతా కార్యక్రమాలను దేశమంతటా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి వివరించేందుకు గుంటూరు క్షేత్ర ప్రచార అధికారి ఆర్ రమేష్ చంద్ర గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ చంద్ర గారు. నమస్తే అండి. సార్, మహాత్మా గాంధీ ఆదర్శాలతో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పునాది పడింది కదా, మరి ఆ దిశగా ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రాముఖ్యత గురించి మా ఆకాశవాణి శ్రోతలకు తెలియజేస్తారా? స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మనము ఈ 10 సంవత్సరాల్లో సాధించిన పురోగతి ఏంటి, భారతదేశము స్వచ్ఛ భారతదేశంగా మారటంలో ఈ 10 ఏళ్లలో మనం చూస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు చర్చించుకుందాము. స్వచ్ఛత అంటే భారతదేశంలో ముందు గుర్తొచ్చే మనకు పేరు ఏంటి అంటే మహాత్మా గాంధీ. ఎందుకు అంటే స్వాతంత్ర సమర కాలం నుంచి మనకు మహాత్మా గాంధీ గారు ఒక ఉద్యమాన్ని మనకు పరిచయం చేశారు. అది స్వచ్ఛత ఉద్యమం. స్వచ్ఛత స్వాతంత్ర సమరోద్యమం రెండు సమానంగా ఆయన నడిపించారంటంలో అతిశయోక్తి లేదు. స్వచ్ఛత గురించి అప్పుడున్న కాలమాన పరిస్థితులు కానివ్వండి, ఆర్థిక సాంఘిక పరిస్థితులు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విప్లవాన్నే సృష్టించారని చెప్పొచ్చు. ఆ విప్లవం ఈరోజు మళ్ళీ స్వచ్ఛ భారత్ అభియాన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రాచుర్యం కల్పించి మన బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత దానికి తోడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంగా మారింది, ఒక పెను మార్పుగా దేశంలో మారింది. సార్, మహాత్మా గాంధీ ఆదర్శాలతో స్వచ్ఛ భారతాన్ని నిర్మించాలన్న ఆశయం నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా, మరి దీనివల్ల మన సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయంటారు? మనము స్వచ్ఛ భారత్లో మార్పులు చూసే ముందు, ఇంతకుముందు ఈ కార్యక్రమం కింద భారతదేశంలో వివిధ సమయాల్లో వచ్చిన పథకాలు ఏంటి, వాటి ద్వారా మనం సాధించింది ఏంటి అన్నది ఒక్కసారి చూసుకుంటే, మనకు 1981లో చూస్తే భారతదేశంలో గ్రామీణ పారిశుద్ధ్య పరిస్థితి కేవలం 1% మాత్రమే. అది 1986లో సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, 99లో టోటల్ శానిటేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, మళ్ళీ 2001లో మనకి కేవలం మనం ఆ 20 ఏళ్లలో సాధించింది కేవలం 22% గ్రామీణ కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. అది 2011కి ఇంకొక 10% పెరిగి 32%కి పెరిగినాయి. సో ఇక్కడ చూస్తే మనము గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల అందుబాటు లేకపోవటం అదొక పెద్ద డ్రాబ్యాక్ కింద చెప్పొచ్చు. మన స్వచ్ఛత కార్యక్రమాలు మనం ఇంతవరకు 81 నుంచి చూస్తే. సో దీంట్లో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఒకటి అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవటం, తర్వాత ఆ మౌలిక సదుపాయాలకి ఉన్న పథకాలని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకెళ్ళలేకపోవటం, గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఇచ్చిన తర్వాత కూడా వాటిని వాడట్లేదని 15వ ఆర్థిక సంఘం కూడా తన నివేదికలో చెప్పటం. దానికి కారణాలు ఏంటి? నీటి సౌలభ్యత, ముఖ్యంగా నీటి సౌలభ్యత, తర్వాత అవి వాడితే దానికి వచ్చే ప్రయోజనాలు ఏవి, వాటిని సరిగ్గా ప్రాచుర్యం చేయలేకపోవటం, తర్వాత నీటిని అందుబాటులోకి ఇవ్వలేకపోవటం. ఈ 2 కారణాల వల్ల మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండటం ఇలా జరిగింది. దాంతో మనం ఆశించిన లక్ష్యాలు అయితే అప్పట్లో మనం సాధించలేకపోయాం. సో
2014లో అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ మిషను గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి వేరువేరుగా ప్రకటించడం తర్వాత దాన్ని ఒక లక్ష్యంతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఏ పంతాలో ముందుకెళ్ళాలి, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం దాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ముఖ్యంగా మనము బాగా వినింది ఏంటంటే ఓడిఎఫ్ విలేజెస్ అని. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. బహిరంగ మల విసర్జన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేది. చాలా పాకెట్స్‌లో పట్టణ ప్రాంతాల్లో కూడా కనిపించేది. ఆ ఓడిఎఫ్‌ని పల్లెల్లో తీసుకురావటం కోసం, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్‌ని అభివృద్ధి చేయటం కోసం, దానికోసం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో మనం సెకండ్ ఫేజ్‌లో అయితే స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఓడిఎఫ్ ప్లస్ కింద విలేజెస్‌ని ఐడెంటిఫై చేసి వాటిట్లో కూడా మనము బహిరంగ మల విసర్జన ఏదైతుందో అరికట్టగలిగాం. దాంతోటి మనకి WHO గణాంకాల ప్రకారం అయితే 2 ప్రధానమైన ఉపలబ్ధి ఏంటంటే నీటి కాలుష్యం తగ్గటం ఒకటి, తర్వాత మలేరియా లాంటి వ్యాధులు గణనీయంగా తగ్గటం ఒకటి, తర్వాత ఒక్కొక్క సగటు కుటుంబంలో దాదాపు సాలీనా 50,000 రూపాయల వరకు జబ్బుల నుంచి కాపాడుకోవటం కోసం చేసే ఖర్చు తగ్గటం ఒకటి. ఇంతకంటే ఒక స్కీమ్‌కి అందే లబ్ధి ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక లక్ష్యంతోటి ప్రతి వ్యక్తికి ఒక ఎయిమ్ ఇచ్చిన తర్వాత ఆ లక్ష్యాలని వాళ్ళు ప్రతిరోజు గుర్తు చేసుకునేలాగా దానికి సంబంధించిన ప్రచారం కల్పించడంతోటి ఒక స్వచ్ఛ భారత్ అన్నది ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా మారిపోయింది. దాంతో మనకి చాలా లబ్ధి జరిగిందని జాతీయ నివేదికలు కానివ్వండి, అంతర్జాతీయ WHO లాంటి అంతర్జాతీయ నివేదికలు కానీ మనకు తెలియజేస్తున్నాయి. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది స్వచ్ఛతా పక్వాడా అనే పేరుతో 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తుంది కదా. మరి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి అవి ఏ విధంగా దోహదపడుతుందంటారు? స్వచ్ఛతా పక్వాడా అంటే మనం స్వచ్ఛతా పక్షోత్సవాలు ఏవైతే జరుపుకుంటున్నామో సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు, అవి ప్రతి సంవత్సరం మనం ఏవైతే లక్ష్యాలు పెట్టుకుంటామో వాటిని సాధించటం కోసం ఈ 15 రోజులు మనము చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ఒక పునరంకితం కావటం, మనం ఈ సంవత్సరం లక్ష్యాలను మనం సాధించడం కోసం ఈ 15 రోజులు మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిట్లో మనం రోజు చేయాల్సింది ఒకటి ఏంటంటే ప్రతిజ్ఞ. ప్రతిరోజు నేను 2 గంటలు కనీసం స్వచ్ఛత కోసం ఒక ప్రతిజ్ఞ చేసి ఆ స్వచ్ఛత కార్యక్రమాల్లో 2 గంటలు రోజు పార్టిసిపేట్ చేస్తానని, పాల్గొంటానని మనం 2 గంటలు ప్రతిజ్ఞ ఏదైతే చేస్తామో ఆ ప్రతిజ్ఞ మనకి 15 రోజుల్లో ఒక లైఫ్ స్టైల్ కింద మారటం, మన దైనందిన జీవితంలో ఒక భాగం కావటం స్వచ్ఛత కార్యక్రమం అనేది. దాంతోటి మనం ఈ సంవత్సరానికి మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించటం కోసం మానసికంగా, ఒక సంస్థాపరంగా రెండింటిని సిద్ధం చేయటం కోసం మనం పక్షోత్సవాలు జరుపుకుంటాం. సార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార కార్యాలయాలు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కింద చాలా కార్యక్రమాలు చేపడుతుంది. CBC షార్ట్గా మనం ఏదైతే పిలుచుకుంటామో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ని, ఇది ఏంటంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్స్, ప్రజలతో నేరుగా సమాచారాన్ని అందించడం కానివ్వండి, రేడియో, దూరదర్శన్ లాంటివి వార్తలు, తర్వాత ఇతర ప్రోగ్రాంలని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకొని వెళ్తాయి. CBC అధికారులు ఏంటంటే పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు గ్రామీణుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రామీణులతోటి ముచ్చటించి వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవటము, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం తరఫున చెప్పాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఒక పథకం యొక్క ఉపలబ్ధి కానివ్వండి, ఇలాంటి సమాచారాన్ని వాళ్ళకు అందించటము, వాళ్ళకి ప్రదర్శనల ద్వారా, లేకుంటే సమావేశాల ద్వారా, లేకుంటే నాటికలు, గేయాల ద్వారా రకరకాల పద్ధతుల్లో ప్రజల్లోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లే బాధ్యత సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ది. సో ఇట్లా ముఖ్యమైన
పథకాలు ఏవైతే ఉన్నాయో, స్వచ్ఛ భారత్ లాంటి ముఖ్యమైన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి రకరకాల సాధనాల ద్వారా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ పనిచేస్తుంది. సార్, ఐఈసీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ స్వచ్ఛతా హీ సేవలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? ఐఈసీ ఇన్ఫర్మేషన్, సమాచారం, ఎడ్యుకేషన్, వాళ్ళకి ఆ సమాచారానికి సంబంధించిన ఇతర సమాచారం, విజ్ఞానం కానివ్వండి, లేకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన నివేదికలు కానివ్వండి, లేకుంటే డేటా కానివ్వండి, ఇలాంటివి. కమ్యూనికేషన్ అంటే మనం ఏ సమాచారాన్ని అయితే వాళ్ళకి అందజేయాలనుకుంటున్నాం, మనం చెప్పింది వాళ్ళకి సమాచారం సరైన పద్ధతిలో చేర్చేలా చేయటమే ఐఈసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సమాచారం ఎట్లా అంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ విలేజర్స్ కానివ్వండి, గ్రామీణులు కానివ్వండి, లేకుంటే పట్టణ ప్రాంతాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, వాళ్ళు ఏ మాధ్యమంలో అయితే ఆ సమాచారాన్ని చక్కగా స్వీకరిస్తారో ఆ మాధ్యమం ద్వారా వాళ్ళ వరకు ఆ సమాచారాన్ని, ముఖ్యంగా మనం స్వచ్ఛ భారత్ నేపథ్యంలో కనుక చూస్తే స్వచ్ఛ భారత్ లక్ష్యం ఏంటి, స్వచ్ఛ భారత్లో ఆ పౌరుల యొక్క ప్రాధాన్యత ఏంటి, బాధ్యత ఏంటి, ఈ రెండింటినీ వాళ్ళకి అందజేయటమే ఐఈసీ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. సార్, ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి పరిశుభ్రత దిశగా అడుగులు వేసేలా స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు వారిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయంటారు? ప్రజలు వాళ్ళకు మంచి జరుగుతుంది, వాళ్ళకి లాభం జరుగుతుంది అని మనం తెలియజేయగలిగితే ప్రజల్లో తప్పు పట్టాల్సింది ఏం లేదు. దాంతోపాటు వాళ్ళకు మంచి చెప్పిన తర్వాత దానికి తగ్గ ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. అవి జరగనప్పుడు మనం ఈ స్వచ్ఛత కార్యక్రమాలు 1981 నుంచి ఎలా లక్ష్యాన్ని సాధించలేకపోయాయో, 2014 తర్వాత ఎలా లక్ష్యాలని సాధించగలిగాయో మనకు తెలుస్తుంది. 2014 తర్వాత మనము వాళ్ళకి లక్ష్యాలు పెట్టడంతో పాటు ప్రభుత్వం తన లక్ష్యాలు ఏవైతే ఉందో మౌలిక సదుపాయాలు కల్పించటం, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనం ప్రధానంగా మనం తయారు చేసే, మన ఇంట్లో పోగయ్యే చెత్త ఏదైతే ఉందో, తడి చెత్త, పొడి చెత్త, ప్రధానంగా మనం చెప్పగలిగితే ఆ రెండింటిని వేరు చేయాలి. ఒక ఆకుపచ్చ డబ్బా, ఒక బ్లూ డబ్బా ప్రతి ఇంట్లో ఈరోజు కనిపించే సాధనాలు, వాటిట్లో మనం ఆ చెత్తని వేరు చేయాలి. అవి వేరు చేస్తే ఆ చెత్తని తర్వాత ప్రాసెస్ చేయటంలో సులభం అవుతుంది అన్నది ప్రతి ఇంట్లో, ప్రతి పిల్లలకి, ప్రతి పౌరుడికి తెలిసిన విషయం. ఇప్పుడు ఇదే మార్పు మనం ఈ 10 ఏళ్లలో మనం ఏదైనా సాధించాము అంటే బిహేవియరల్ చేంజ్ ఏదైతే ఉందో, బయట చెత్త కుప్పలోనే వేయాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, ఇలాంటి బిహేవియరల్ చేంజ్ అయితే ఏదైతే ఉందో ఈ 10 ఏళ్లలో మనం ఖచ్చితంగా సాధించగలిగాము. బాగా పాపులర్గా ఇప్పుడు వింటున్నది ఏంటంటే RRR సినిమా కాదు. RRR అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. ముఖ్యంగా ఇది మనము ప్లాస్టిక్ సంబంధించినంత వరకు దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాము. ప్లాస్టిక్ వాడటం సాధ్యమైనంత వరకు తగ్గించటం, ఎందుకంటే ప్లాస్టిక్ నేల పొరల్లో కలిసిపోలేకపోవటము, తర్వాత దానివల్ల నీరు ఏదైతే వర్షపు నీరు ఏదైతే ఉందో అది భూమిలోకి ఇంకకపోవటము, ఇలాంటి సమస్యలను, తర్వాత దాంతోపాటు జంతువుల్లో కూడా అది ఆహారంలో కలిసిపోవటం, ఈవెన్ ఇప్పుడు కొత్త పరిశోధనలు అయితే ఏవైతే ఉన్నాయో ఈవెన్ మనుషుల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ప్రమాదకర స్థాయిల్లో కనపడుతున్నాయి. సో వీటినన్నిటికి కారణం కేవలం మనం అతిగా ప్లాస్టిక్ వాడటం, ప్లాస్టిక్ని నిర్లక్ష్యంగా వాడటం. ఈ 2 కారణాల వల్ల పర్యావరణంలో చాలా పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ ముఖ్యంగా నెగటివ్, మనకు నష్టం కలిగించే పరిణామాలు కనిపిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ని వాడటం తగ్గించటం, లేదు ఒకవేళ వాడటం తప్పనిసరి అయితే దాన్ని తిరిగి వాడటం, ఒకసారి పడేయటం కాకుండా అందుకనే ప్రధానమంత్రి గారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. ఇవి చాలా మనం ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లోకి వెళ్తే కనుక మనకి దీనికి సంబంధించిన
అవేర్నెస్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అందమైన పర్యాటక ప్రాంతాలు ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ లాంటి బిస్కెట్ ర్యాప్స్ కానీ ఇలాంటి ఈ టెట్రా ప్యాక్స్తోని చూడటానికి కూడా మనకు మనసు పెట్టడానికి వీలు లేకుండా తయారు చేసాం మనమే. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయటము, దాంతోపాటు మనం కూడా మన పౌరులుగా మన బాధ్యత ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఏదైతే బ్యాన్ చేశారో వాటిని మనం కూడా దొంగచాటుగా వాడటం ఇట్లాంటివి చేయకుండా మనం బాధ్యతగా వ్యవహరించటం. తర్వాత ఒకవేళ వాడాల్సి వచ్చి మనం 4-5 సార్లు రీయూజ్ చేసిన తర్వాత దాన్ని రీసైక్లింగ్కి పంపించటం, అది అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత. చాలా చాలా టూరిజం ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు వెళ్ళే ట్యాక్సీలోనే కౌంట్ చేసి మీరు ఎన్ని బాటిల్స్ తీసుకెళ్తున్నారు, అవి మళ్ళీ ఖాళీవి తీసుకొచ్చి ఇక్కడ జమ చేయటం, అలాంటి చర్యలు తీసుకోవటం వల్ల ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో కొంచెం పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. వాటిని ఇంకా సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పర్యాటకుడి మీద ఉంది, ప్రతి పౌరుడి మీద ఉంది. సార్, క్షేత్ర ప్రచార కార్యాలయాలు CBC ఇవి 7 ఉన్నాయి కదా, మరి ఇవి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాయంటారు? CBC మనకు ఆంధ్రప్రదేశ్లో క్షేత్ర కార్యాలయాల ద్వారా మనం ఆయా జిల్లాల పరిధిలో, ఆయా క్షేత్ర కార్యాలయాల పరిధిలో స్వచ్ఛత యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు, తర్వాత శ్రమదాన్ కార్యక్రమాలు, వీటితో పాటు సమావేశాలు ఇవన్నీ నిర్వహించి ఆయా జిల్లాల్లో ఆయా స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి లేకుంటే విద్యార్థులతోటి ప్రతి క్షేత్ర కార్యాలయం పరిధిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతో ఏంటంటే ఒకటి విద్యార్థులు యువతతోటి ప్రతిజ్ఞ చేయించడం, వాళ్ళతోటి కనీసం మేము క్షేత్ర కార్యాలయం తరపున 2 గంటలు వాళ్ళ కాలేజీ స్కూల్ పరిధిలో శ్రమదానం చేయటము, తర్వాత స్థానిక సంస్థలతో కలిసి ఆ నగరానికి కావాల్సిన స్వచ్ఛత కోసం కావాల్సిన చర్యలు ఏంటి అన్నది నిపుణులతోటి సమావేశాలు ఏర్పాటు చేయటము. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ సమాచారాన్ని లేకుంటే సందేశాన్ని ప్రభావవంతంగా చేరవేయటం కోసం గేయ నృత్య రూపాల్లో వాళ్ళకి తెలియజేయటం, స్వచ్ఛత అంటే ఏంటి, దానికోసం పౌరుల బాధ్యత ఏంటి, ఇవి క్షేత్ర కార్యాలయం యొక్క ప్రధాన లక్ష్యాలు. దాంట్లో భాగంగా ఈ 15 రోజులుగా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో CBC కార్యక్రమాలు నిర్వహించింది. ఇవన్నీ స్వచ్ఛతలో భాగంగానే. ఇందాక చెప్పినట్టు ఇది ఒక్క బయట వాళ్ళకి చెప్పటము, మేము చెత్త జమేస్తాము అని చెప్పటం కాదు. ప్రతి పౌరుడి బాధ్యత ఇది. స్వచ్ఛత అన్నది రోజు చూడాల్సిన మార్పు. సార్, కేవలం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరిగే సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ఈ కార్యక్రమాలు జరగాలంటే ఎలాంటి ప్రణాళికతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? స్వచ్ఛతా పక్షోత్సవాల సందర్భంగా మనం 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి పాఠశాలలో, కాలేజీలో, కార్యాలయంలో మనం ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతిరోజు 2 గంటల పాటు లేదంటే ప్రతి సంవత్సరం 200 గంటల పాటు మనము స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అయితే ఈ 200 గంటలు లేదంటే రోజు 2 గంటలు మనం ఎలా విభజించుకొని దాన్ని అమలులోకి తీసుకురావాలన్నది ప్రతి పౌరుడికి ఉన్న బాధ్యత. నేను ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మంగళగిరిలో ఒక మ్యారథాన్ జరిగింది. ఆ మ్యారథాన్లో 5,000 మంది పైగా రన్నర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మధ్యలో హైడ్రేషన్ ప్రోగ్రామ్ కింద వాటర్ బాటిల్స్ ఇచ్చారు. వాటర్ బాటిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తాగుతారు, పడేస్తారు. దారిలో మొత్తం 10 కిలోమీటర్ల పొడవున వాటర్ బాటిల్స్ పడి ఉంటాయి. వాటిని రన్ అయిపోగానే కలెక్ట్ చేసుకునే బాధ్యత కూడా ఆర్గనైజర్స్ ఒక ఏజెన్సీకి అప్పగించారు. సో ఇది ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రోగ్రామ్ చేస్తే మనం ఏదైనా అలా వేస్ట్ జనరేట్ అయిన దగ్గర వాటిని డిస్పోజ్ చేయడానికి కూడా
ఆ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు బాధ్యత తీసుకొని ఆ వేస్ట్‌ని ఒక ప్రణాళికాబద్ధంగా సైంటిఫిక్ మెథడ్‌లో అండ్ ప్లాస్టిక్ ఏంటి, ఈ వేస్ట్ ఏంటి, ఇలాంటి ఇంకేమన్నా డేంజరస్ బయో వేస్ట్ ఏదైనా ఉందా, ఇలాంటివన్నిటిని ముందుగానే అంచనా వేయటం, ఆ అంచనాకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయటం, వాటిని పద్ధతిగా డిస్పోజ్ చేయటం, ఇలాంటివి ప్రతి సమావేశానికి ముందు, ప్రతి ఈవెంట్‌కి ముందు మనము ప్లాన్‌లో భాగంగా దీన్ని కూడా చర్చించుకోవాలి. చర్చించుకున్న తర్వాత దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం మనము ప్రతిజ్ఞతో పాటు మనం ప్రతి ప్లాన్‌లో కూడా చేయాల్సిన బాధ్యత. సార్, ఈరోజు మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు రమేష్ చంద్ర గారు. ధన్యవాదాలండి. స్వచ్ఛతా కార్యక్రమాల ప్రాముఖ్యతపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. అతిథి ఆర్ రమేష్ చంద్ర, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార అధికారి, గుంటూరు. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.